తెలంగాణ యువత క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఏషియన్, కామన్వెల్త్, ఒలింపిక్స్ లాంటి వేదికలపై మెడల్స్ సాధించాలని ముందు చూపుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం చాగల్ గ్రామంలో స్వాగత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 17వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై కబడ్డీ క్రీడలలో మొదటి స్థానంలో నిలిచిన జ్యోతి క్లబ్ రంగారెడ్డి జిల్లా, 2వ స్థానంలో నిలిచిన జనగామ జిల్లా క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వారికి హాస్టల్ వసతితో పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. ఎంతో శ్రమకు ఓర్చి 3 రోజుల పాటు ఈ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించిన స్వాగత్ యూత్ అసోసియేషన్ సభ్యులకు, క్రీడా పోటీల నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన దాతలకు అభినందనలు తెలిపారు. అలాగే వివిధ జిల్లాల నుండి పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాగత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నేతృత్వంలో గడిచిన 17 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా కబడ్డీ క్రీడలను నిర్వహిస్తున్న, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న చాగల్ గ్రామ ప్రజలందరినీ ముందుగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. గ్రామ ప్రజలందరి సహకారం, అదేవిధంగా జనగామ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షునిగా మన గ్రామ సర్పంచ్ సారంగపాణి గారు ఉండడం, వారికి కబడ్డీ పట్ల ఆసక్తితో గ్రామంలో ఉన్న యువతలందరినీ కూడా చేరదీసి చక్కగా అందరితో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. వాస్తవంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలు నిర్వహించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంతమంది ఎదురుగా దాదాపు ఒక 100 మంది స్వాగత యూత్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ 3 రోజులే కాకుండా అంతకు ముందు కూడా విపరీతంగా కష్టపడి గ్రౌండ్ తయారు చేసి అందరికీ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇక్కడ ఉండి ఈ ఆటల నిర్వహణకు తోడ్పడుతున్నారు కాబట్టి ఇది సాధ్యమైంది. అందుకు మనం అందరం కూడా స్వాగత్ యూత్ అసోసియేషన్ సభ్యులకు చప్పట్లతో అభినందనలు తెలపాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఆటలను ప్రోత్సహించాలని మన ప్రభుత్వం, ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత కూడా అన్ని రంగాలతో పాటు క్రీడల్లో కూడా రాణించాలనే ఒక దూరదృష్టితో, ఒక మంచి ఆలోచనతో వారు తెలంగాణలో త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మెరికల్ లాంటి యువతను ఎంపిక చేసుకొని ఏ ఆటలో వాళ్ళకు ప్రావీణ్యం ఉన్నదో, ఏ ఆటలో వాళ్ళకు అభిరుచి ఉన్నదో తెలుసుకొని చిన్నతనం నుండే చక్కగా హాస్టల్లో పెట్టి సుశిక్షితులైన ట్రైనర్స్ తోని వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ యువత పాల్గొనాలన్నదే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, వారి ప్రణాళిక అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ యువత కూడా అటు ఏషియన్ గేమ్స్లో కానీ, కామన్వెల్త్ గేమ్స్లో కానీ, ఒలింపిక్స్లో కానీ మన వాళ్ళు కూడా మెడల్స్ సాధించాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదనే విషయాన్ని కూడా నేను మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. ప్రధానంగా చాగల్ గ్రామానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాగల్ గ్రామం అంటే కబడ్డీకి పేరు. చాగల్ గ్రామం అంటే కబడ్డీకి పేరు. కబడ్డీ అంటే స్వాగత యూత్ అసోసియేషన్ అందరూ అనుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏ రకమైన గొడవలు లేకుండా, ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా 3 రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి, ప్రధానంగా వివిధ జిల్లాల నుంచి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన క్రీడాకారులందరికీ, అదేవిధంగా క్రీడలు జరగకుండా
శాంతి భద్రతను కాపాడిన పోలీస్ వారికి ఈ కబడ్డీ నిర్వహణకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఈ సంవత్సరం నేను ఫస్ట్ ప్రైజ్ ఇవ్వద్దు అనుకున్నాను. నా దగ్గరికి సారంగపాణి గారు యూత్ అందరూ వచ్చారు. వచ్చి మీరు ఈసారి కూడా మాకు సహాయం చేయాలి అంటే మీరు ఈసారి వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్పారు. కానీ తర్వాత చాగల్ గ్రామంలో తప్పకుండా మనం కబడ్డీ క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడలను ప్రోత్సహిస్తున్న యువతను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మళ్ళీ కడియం ఫౌండేషన్ ద్వారా ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే, గ్రామ ప్రజలందరూ కూడా కోరేది ఒకటే, మీ అందరి యొక్క సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. రాబోయే రోజులలో మరిన్ని మంచి పెద్ద పెద్ద క్రీడా పోటీలు నిర్వహించి చాగల్ గ్రామం యొక్క పేరు భారతదేశంలోనే మారుమోగే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.